అనుదిన నిత్యజీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. యేసు వారిని చూచి, ఇది మనుషులకు అసాధ్యమే గాని దేవునికి సమస్తమును సాధ్యమని చెప్పాను. మత్తయి సువార్త 19వ అధ్యాయము 26వ వచనం. మన తండ్రి అయిన దేవునికి అసాధ్యమంటూ ఏదీ లేదు. ఆయనకు సమస్తమును సాధ్యమే. హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఆయన సమస్తాన్ని తన నోటి మాట చేత సృష్టించారు. ఎర్ర సముద్రమును 2 పాయలుగా చేశారు. కుంటివారిని నడిపించారు. గుడ్డివారికి చూపునిచ్చారు. అవిటి వారిని బాగు చేశారు. చనిపోయిన వారిని సైతం తిరిగి లేపారు. హల్లెలూయా. ఆయన సజీవులను మృతులుగాను, మృతులను సజీవులుగాను చేయగలరు. ఆయనకు అసాధ్యం అనేది ఏమున్నది? మనమంతా ఆయన పిల్లలము. మనకు అసాధ్యమైనవన్నీ మన తండ్రికి సాధ్యములే. అయితే మన జీవితంలో అసాధ్యములైనవి సాధ్యము కావాలంటే ఆయననే నమ్ముకోవాలి. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని మన ప్రభువే చెప్పారు కదా. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆమెన్. ప్రభువా, మీ యందు విశ్వాసముంచిన మాకు అసాధ్యములైనవి సాధ్యములైనట్లు దయచేయమని మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనమందరము దేవుని ప్రార్థన చేసుకుందాము. ప్రభువా, మీకు వందనాలు తండ్రి. అవునైనా, మీకు అసాధ్యమైనది ఏదీ లేదనైనా. నీ నోటి మాట చేత సర్వాన్ని సృష్టించావు. నీ పోలికగా మమ్మల్ని చేసుకున్నావు. ఓ తండ్రి నాయన, ఎర్ర సముద్రమును 2 పాయలుగా చేసి అనేకమైన అద్భుత కార్యములు, ఆశ్చర్యకార్యములు చేసి గుడ్రాలుగా ఉన్న వారిని పిల్లలుగానే తల్లిగా చేసి, ఓ ప్రభువా, అనేక మందిని ఆశీర్వదించావు దేవా. నీకు వందనాలు. నీకు అసాధ్యమైనది ఏదీ లేదు. అటువంటి దేవుని మేము కలిగినుట మాకెంతో ఆశీర్వాదకరము. మేము ధన్యులమునైనా. మా జీవితంలో మాకు అసాధ్యములైనవి నీకన్నీ సాధ్యములే కాబట్టి మా జీవితంలో మేము ఆశించుచున్న వాటినన్నిటినీ పొందుకోగలిగినట్లుగా మీరే సాధ్యములు చేయమని వేడుకొనిచున్నాం. ఈ వాక్యం వింటున్న నీ బిడ్డలందరినీ దీవించి మమ్మల్ని ఆశ్రయించమని యేసు అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని కృప మనకందరికీ తోడేయునుగాక. ఆమెన్. పరిశుద్ధ దేవుని మందిరం.